హాయ్ అండి, నమస్తే అండి. నేను ఇప్పుడు మీకు సీతాఫలం మొక్కలు చూపిద్దాం అనుకుంటున్నా. సీడ్స్తో పడి వచ్చినాయండి. నేను అవి పెంచుకుంటున్నా, బాగానే పెరుగుతున్నాయి అని చెప్పి పెంచుతున్నాను. మొన్న ఈ మధ్య రీపాటింగ్ కూడా చేసుకున్నా. అవన్నీ ఇప్పుడు చిన్న చిన్న పిందెలు పూతలు వచ్చినాయండి. అవి ఇప్పుడు పిందెలు పెరగటానికి నేను దానికి బలమైన ఆహారం పెడుతున్నాను ఆ మొక్కలన్నిటికీ. అది ఎట్లా ఇస్తున్నాను, ఏమేమి ఇస్తున్నాను మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, మీకు మాట ఏమన్నా వినపడదేమో, నేనే వీడియో తీసుకోవటం, నేనే చెప్పటం, చూపించాలి అంతా. చూడండి, ఇదిగండి. ఇది చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో, సీతాఫలం మొక్కలన్నీ పిందెల మీద ఉన్నాయి అని చెప్పాను కదా. ఇదండి, ఇదండి. ఇవన్నీ కొంచెం చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ పిందెలు పెరగటానికి నేను ఒక సాలిడ్ రూపంలో ఫుడ్ పెడుతున్నట్టండి దానికి. ఇప్పుడు దాకా లిక్విడ్స్ ఇస్తూ వచ్చాను, జ్యూసుల్లాగా. ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా, భోజనం పెడుతున్నా మా మొక్కలకి. ఇవన్నీ అన్నీ పిందెలు, పూతలు. ఈ చెట్టు ఒకరోజు చిన్నదండి. నా వాయిస్ వినిపిస్తుందో లేదో మీకు. ఇదండి, ఇది ఒక మొక్క. ఇదండి, ఇక్కడ చూడండి, ఇది ఒక మొక్క అండి. ఇంకా పూతలు అవి ఉన్నాయండి ఇక్కడ. ఇదిగండి, ఇక్కడ ఇది ఒకటి ఎండిపోయినట్టు వచ్చిందండి. ఎండలకి బాగా ఈ పైపు తగులుతూ ఉంటే పక్కకు లాగేసాను మొన్న. అయినా అయిపోయింది దీని పని, ఇంకా రాదు. ఇది ఇప్పుడు బాగా పెరిగిపోయిందండి. మన గాలి కొట్టుకుంటా ఉంటే కర్రలు కట్టాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా ఇప్పుడు అంతా పూతలు వస్తుందండి. దీనికి కూడా ఆ ఫుడ్ ఇచ్చానంటే కాయ సైజు పెరిగిద్దండి. ఇదండి, ఇక్కడ ఎండకండి అసలు ఎట్లాగ అయిపోతున్నాయో చూడండి. ఎండిపోయినట్టు వస్తుంది కొమ్మ. ఇదండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా వస్తున్నాయి. అవన్నీ సీడ్స్ తోటి పెట్టినాయండి, పడిమొలిసినాయండి. మనం తిని వేస్తాం కదా విత్తనాలు. ఇదండి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదండి, ఇది ఒకటి. ఇది కూడా అంతా పూత మీద ఉందండి. కింద నేలలో చెట్టు ఉందండి, దానికి కూడా వేస్తాను తర్వాత. ఇదండి, ఇది ఒకటి విత్తనాలతోటి వేసుకున్నది. చాలా ఉన్నాయండి మొక్కలు నా దగ్గర. అయితే నేను ఒక తోటలాగా చేయాలని చెప్పి సీతాఫలాలని పెంచుకుంటున్నాం. ఇది ఒకటి మాత్రం కొనుక్కొచ్చి పెట్టానండి, చూద్దాము అసలు ఇది ఎలా వస్తుందో అని చెప్పి. అసలు ఇది కూడా పోయినసారి తీసుకొచ్చినాక ఒక్క ఆకు లేదండి, మొత్తం అసలు చనిపోయినట్టు అయిపోయింది. ఇదేంది ఇట్లా అయిపోతుంది అనుకున్నా. తర్వాత ఇంత చిగురు కనిపించిందండి ఎక్కడో ఒక చోట. అమ్మయ్య, బ్రతికింది అని. ఇప్పుడు చూడండి, అంత పూతలు మొదలవుతున్నాయి. ఇవి ఇంకా మనం ఇప్పుడు ఆ ఫుడ్ ఇచ్చాను అంటే బాగా కొంచెం కాయ సైజు పెరుగుద్దని ఇస్తున్నానండి. ఇప్పుడు వాటికి నేను ఎలా ఇస్తాను మీకు చూపిస్తానండి. ఇదండి, గాలి పడుతుంది బాగా. ఇది వర్మీ కంపోస్ట్ అండి. ఇప్పుడు మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 9 10 కుండీల దాకా ఉన్నాయండి. కొంచెం ఇస్తాను అన్నిటికీ ఇట్లా తీసి. అయితే ఇప్పుడు గాలికి
పైకి పోయేటట్టుందండి. అటు కూర్చొని చెప్తాను. ఇదండి స్పూన్ తోటి ఇస్తున్నాను. ఇది నైట్రోజన్ బాగుంటుందండి దీంట్లో, వర్మీ కంపోస్ట్లో నైట్రోజన్ బాగా వస్తుంది. ఇందులో కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతుందంట. ఎప్సమ్ సాల్ట్ ఏమో లీవ్స్ ఆకులు పచ్చగా ఉండటానికి, లీఫ్ చిగుర్లు రావడానికి, కొమ్మ సాగడానికి ఉపయోగపడిద్దంట. అయితే నేను దీంతో ఇప్పుడు 10 డబ్బాలు ఇవ్వాల్సింది ఒక 2 స్పూన్స్ ఇస్తానండి. ఈ వేపేమో మట్టిలో ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉంటే అవి చనిపోతాయంటండి. అందుకని వేప 10 కుండీలు కాబట్టి ఇంకొక 3 స్పూన్లు ఇస్తానండి. ఇది కొంచెం పడిందండి. అదొక స్పూను, ఇదొక స్పూను, 2 స్పూన్స్. ఇది ఒక 2 స్పూన్స్ ఇస్తాను. నాకు ఇక్కడ తెలిసిపోద్దండి, నేను అందుకనే డైరెక్ట్గాను. ఇది కొంచెం కాయల మీద ఉన్నాయి కాబట్టి అండి, ఇప్పుడు 10 డేస్కి 15 డేస్కి ఒకసారి కనుక ఇస్తే ఆ కాయల సైజు తొందరగా పెరుగుతాయండి. ఆ కాయ రుచి బాగా పెరిగిద్ది, తీయదనం వస్తుందంట. మనం ఈలోపు లిక్విడ్స్ అన్నీ ఇస్తున్నాం కదండి, ఇంక ఇదంతా ఇట్లా కలిపేసుకొని బోన్ మీలు బాగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు జామ మొక్కకి వాటికి ఇచ్చానండి, కాయ సైజు బాగా పెరిగింది. అందుకని ఇప్పుడు మొన్న చెప్పా కదా, ఇప్పుడు దాకా లిక్విడ్స్ ఇస్తా వచ్చాను అని. ఈరోజు వర్షం పడిందండి ఉదయాన్నే, ఇంకా మట్టి తేమగా ఉంటుంది కదా. సమ్మర్లో అయితే ఇలాంటివి ఇచ్చినా కూడా లేట్గా అందుకుంటుందండి మొక్క. అందుకని లిక్విడ్ రూపంలో జ్యూసులాగా చేసి ఇస్తున్నా. ఇప్పుడు ఇది సాలిడ్ రూపంలో ఇచ్చేది తొందరగా తీసుకుంటుందండి ఇప్పుడు. ఎందుకంటే మట్టి మొత్తం కుండీలో బాగా తడిసిపోయిందండి. చూపిస్తాను. ఇదండి ఇప్పుడు ఈ మొక్క దగ్గర నుంచి మొదలు పెడుతుంది, ఈ చివరి నుంచి ఇంకట్లా వెళ్తా ఇచ్చుకుంటూ. ఇది కొంచెం ఈ మొక్కకి ఒక బెత్త కొంచెం యువతలకే ఇచ్చుకోవాలండి. టబ్బు పెద్దదే కాబట్టి కొంచెం యువతలకి ఇస్తే, ఎందుకంటే వేర్లు దాదాపు ఇక్కడ ఇట్లా ఉంటాయి. వానపాములు చూడండి, ఈ వానపాములు మా పిల్లలకి ఎంత ఇష్టమోనండి. మా మనవరాలు పట్టుకుంటుంది కూడా. చూడండి ఎట్లా ఉంటాయో, చాలా ఉంటాయండి, కాకపోతే అడుక్కుంటాయి. ఇప్పుడు వర్షం పడేసరికండి కింద బాగా నెమ్ము ఎక్కువైంది కదా, పైకి వస్తాయండి. తోటకూర విత్తనాలు పడి మొలిసినాయండి. ఇది బాగా ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందా, ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, నాకు భయం అండి, నేను పట్టుకోలేను. మా మనవరాలు పట్టుకొని ఇట్లా పట్టుకొని చూపించిద్దండి ఇట్లాగా. గోల్డీ, ఇదిగమ్ములు నీ ఫ్రెండ్స్, ఇగో మీ ఫ్రెండ్స్ అని చెప్తావు కదా, పాపం కట్ అయిందమ్మా ఇది. అయ్యో, ఇదిగండి. బాబా ఎన్ని ఉంటాయోనండి. నాకు ఇట్లా ఇది పెట్టి పొడవాలంటే భయం అండి. వాటిని వృధాగా మనం ఇది చేస్తున్నామా అనిపిస్తుంది. ఈ వానపాములకి ఒక చరిత్ర ఉందండి, దానికి ఇంకోసారి చెప్తాను ఎలా వచ్చినాయో, నాకు ఎన్ని వచ్చినాయో అని. ఇదిగండి చూడండి, చూస్తున్నారు కదా. నాకేమో పట్టుకోవాలంటే భయం. మా గోల్డీ ఉంటే మా మనవరాలు ఇప్పుడు టకటక పట్టుకొని ఇదిగండి అని చూపించిద్ది. ఇదిగోండి చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి పెట్టినప్పుడు కట్ అవుతున్నాయేమో.
అయినా తప్పట్లా. ఇప్పుడు ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో అసలు దీంట్లో. కదిలిస్తే పైకి ఇప్పుడు పైన తిరుగుతాయి. ఇదిగోండి ఇంకా పైన వాటికి ఏంటంటే లోపల గాలి ఆడక ఆక్సిజన్ అందక కొంచెం పైనే ఉంటాయి. అదిగాక ఇప్పుడు నేను ఈ లిక్విడ్స్ ఇస్తున్నాను కదండి, ఈ పైన నీళ్ళు పోస్తాం కాబట్టి ఆ పైకి వస్తాయి అన్నమాట. అందులో ఉండేదంతా సారం తినటానికి. అయితే ఇప్పుడు ఇట్లా కొంచెం పక్కకు అనుకొని మట్టి ఇట్లాగా. ఇదండి నాకు భయం అండి వీటితో, నేను పట్టుకోలేను. ఇదిగండి ఇట్లా కలిపేసేసుకొని చూడండి నేను ఎంత అంటే 1 స్పూన్ 2 స్పూన్లు అనేది చెప్పలేను, కానీ ఇదిగోండి ఇట్లా ఇచ్చుకుంటే ఇప్పుడు ఈ మొక్కకి ఇంకా తొందరగా నెమ్ముంది కాబట్టి అండి తొందరగా తీసుకుంటుందండి. ఎందుకంటే వర్షం పడితే అండి బాగా మట్టి మొత్తం తడిసిపోద్దండి టబ్బుల్లో కానీ కుండీల్లో కానీ. అదే మనం పోసే నీళ్ళు అనుకోండి, ఈ సైడ్కి కొన్ని పడతాయి, అక్కడ పడవు, ఇక్కడ పడవు, అట్లా మనం ఎంత తిప్పి పోసినా కానీ ఇలా ఇచ్చుకుంటే కొంచెం ఇప్పుడు ఈ మట్టిగా పెట్టుకోవాలి ఇట్లా. ఇంకా లోపలే ఆ మొక్క వేర్లు తీసుకుంటాయండి. ఇంకా మనం రోజు కొంచెం నీళ్ళు ఇస్తాం కాబట్టి ఇబ్బంది లేదండి, ఇంకా మొక్క తీసుకుంటుంది. ఇదండి ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇంక ఇట్లాగే అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలండి. నేను తర్వాత ఇస్తాను. ఇదండి ఇది మొత్తం పిందెలు పడుతున్నాయండి దీనికి. ఇందులోనే చెమ్మకాయలు అంటారు కదా, 2 మొక్కలు ఉన్నాయండి దీనిలో కూడా ఉన్నాయి. దీనిలో 2 మొక్కలు ఉన్నాయి, అదొకటి ఇదొకటి. పూతలు ఒక కాయ విత్తనాలకు వదిలేసానండి, మళ్ళీ మనకి సీడ్స్ కావాలి కదా అని చెప్పి ఒక కాయ వదిలేసి. అంతకుముందు పొడవకాయలు వచ్చినాయి, మళ్ళీ ఎండలకి కొంచెం తగ్గింది, మళ్ళీ పూతలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా అందుకుంటుందండి, అది ఆ పూలు వచ్చి మళ్ళీ కాయగా మారిద్దండి. ఇదండి ఇక్కడ ఈ చెట్టు ఒకటి చూపించాను, అసలు ఎన్ని పిందెలండి చూడండి. అసలు ఇది మరి ఆకులు తక్కువ పిందెలు ఎక్కువ అన్నట్టున్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి గోంగూర మొక్క, దీనికి ఇట్లా ఇంకా అన్నిటికీ ఇస్తానండి. ఉంటానండి, బాయ్ అండి.